అధ్యాయం 2 లాస్ట్ శ్లోకం 72వ శ్లోకం లాస్ట్ శ్లోకం. ఏషా బ్రహ్మి స్మృతి పార్థానైనం ప్రాప్య విముహ్యతి స్విత్వాశామంతకాలే పి బ్రహ్మ నిర్వాణముచ్యతి బ్రహ్మ నిర్వాణముచ్యతి. అర్జున, ఇదియే ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలతనొందడు. మరణ సమయమునందును అతడు చితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును. హరి ఓం. శ్రీకృష్ణుని శరణు పొందుట ద్వారా గంట్వాంగ మహారాజు తన మరణమునకు కొన్ని నియమములను ముందే అట్టి జీవన స్థితిని పొందగలిగను. వాస్తవమునకు నిర్వాణమనగా భౌతిక జీవన విధానము ముగించుడే. బౌద్ధ తత్వమును అనుసరించి భౌతిక జీవనము పిమ్మట శూన్యము మాత్రమే ఉండును. కానీ భగవద్గీత దీనికి భిన్నముగా ఉపదేశించుతున్నది. నిజమైన జీవితము ఈ భౌతిక జీవితమును పూర్తి చేసిన పిమ్మటనే ఆరంభమగును. ఈ భౌతిక జీవన విధానమును ముగించుకొనవలెనని తెలుసుకొనుటయే లౌకికవాదికి సరిపోవును. కానీ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి నొందిన వాడు ఈ భౌతిక జీవితము పిమ్మట ఆధ్యాత్మిక జీవితము గలదని ఎరుగును. ఈ జీవితమును ముగించుటకు పూర్వమే మానవుడు అదృష్టవశాత్తు కృష్ణ చైతన్యవంతుడైనచో వారు వెంటనే బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందగలుగుదురు. భగవద్ధామమునకు మరియు భగవానుని సేవకు నడుమ భేదము లేదు. ఆ రెండును గుణాతీత స్థితి అందుట చేత భగవానుని పట్ల ప్రేమయుక్త సేవయందు నెలకొనుట భగవద్ధామమును పొందినట్లే అగును. భౌతిక జగత్తునందు ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యకలాపములు ఉండగా ఆధ్యాత్మిక జగత్తునందు కృష్ణ చైతన్య కార్యకలాపములు ఉండును. ఈ జీవితమునందే కృష్ణ చైతన్యము పొందుట అనున్నది శీఘ్రమే బ్రహ్మస్థితిని పొందగలుగుట అగును. కనుకనే శ్రీకృష్ణ చైతన్యవంతుడు భగవద్రాజ్యమున నిశ్చయముగా ప్రవహించినట్టి వాడే అగును. బ్రహ్మము అన్నది భౌతిక తత్వమునకు వ్యతిరేకమైనది కనుక బ్రహ్మస్థితి అనగా భౌతిక కర్మ కలాపములతో కూడిన స్థితి యందు నెలకొనకుండుట అని అర్థము. భగవానునికి చేయబడు భక్తియుక్త సేవ భగవద్గీత నందు ముక్త స్థితిగా అంగీకరింపబడినది. హరి ఓం. భౌతిక విముక్తియే బ్రహ్మస్థితి. భౌతిక యొక్క ఈ దివ్యజామమును గీతాసారం అనే శ్రీ లక్ష్మీ భగవద్ది వినోద రాకుమారులు తెలుసుకొని ఉండిరి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అనున్నవి భగవద్గీత అందలి చర్చానీయాంశములు. ఈ ద్వితీయ అధ్యాయమునందు సంపూర్ణ గీతాసారము కర్మయోగము, జ్ఞానయోగము స్పష్టముగా వివరించబడి భక్తి యోగము కూడా స్వల్పముగా సూచింపబడినది. అధ్యాయము 2 గీతాసారము 72వ శ్లోకముతో సమాప్తమవుతున్నది. 3వ అధ్యాయము కర్మయోగము ప్రారంభము. హరి ఓం.